హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన స్వీట్ కార్న్ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి. థియేటర్స్లో, రోడ్ సైడ్ ఎక్కడ చూసినా ఇదే కదా అందరికీ కనిపించేది. దీన్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయొచ్చో ఈ వీడియోలో అయితే చూసేయండి. మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ బిగిన్. ముందుగా మొక్కజొన్న పొత్తులను వాష్ చేసుకొని దాని గింజలు తీసుకుని స్వీట్ కార్న్వి ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టుకున్న గింజల్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీనికి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా దీనికి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ క్యారెట్ని టమాటో ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సరిపడినంత కారం, సరిపడినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు దీనికి ఇంకా ఎక్స్ట్రా స్పైస్ యాడ్ చేయాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని కొంచెం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసామంటే అంతే, చాలా ఈజీ అనమాట. ఇంట్లో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనం వితిన్ సెకండ్స్లో. ఒక 2 కార్న్ కొనుక్కుంటే ఫ్యామిలీ అంతా తినేసేయచ్చు. వాడు ఎంత ఇస్తాడు, 10 రూపీస్కి అయితే కొంచెం ఇస్తాడు, అది ఎవరికి సరిపోదు. ఇప్పుడు నేను కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవడమే. చాలామందికి ఫేవరెట్ ఉంటుంది కదా స్వీట్ కార్న్ అంటే. బయటకు వెళ్తే కంపల్సరీ తినేసి ఇంటికి వస్తారు. అలాంటి వాళ్ళు అయితే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. వర్షం పడే టైంలో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. వీడియో నచ్చింది అనుకుంటా కదా. వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోలో మళ్ళీ కలుద్దాం.